అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతి టీవీ. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు. నిజంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు ప్రతిపక్ష హోదా కావాలి, సీఎం గారికి ఎంత టైం ఇస్తే అంత టైం నాకు ఇవ్వాలి సభలో మాట్లాడటానికి, లేకపోతే నేను రాను అని చెప్పి చిన్నపిల్లాడిలాగా భీష్మించి కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు అసెంబ్లీకి వస్తున్నారు. అంటే ఈ నెల 24 నుంచి, అంటే సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న ప్రయాగ్రాజ్కి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, దాంతోపాటు బీటెక్ రవి గారు మధ్య జరిగిన చిన్న సంఘటన, ఆ క్లిప్ చాలా నవ్వు తెప్పించే విధంగా ఉంటది. అంటే పులివెందులకి బై ఎలక్షన్ రావాలని కోరుకో అని చెప్పి ఆయన అన్న మాటలో జగన్మోహన్ రెడ్డి గారు విన్నట్టుంది. అందుకనే ఎందుకు అంటే వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే వేటు వేయొచ్చు అని చెప్పి న్యాయ నిపుణులు సలహాలు కూడా తీసుకొని ఉండొచ్చు. అందుకే ఒక రకంగా పులివెందుల పులి భయపడ్డాడు అనుకోవచ్చు. ఎందుకంటే 24వ తారీఖున సోమవారం రోజు 10 మంది, తనతో పాటు మిగిలిన 10 మందితో కలిపి ఆయన అసెంబ్లీకి రాబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించే ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటది, దానికి హాజరవుతారా లేకపోతే అసెంబ్లీ రిజిస్టర్లో సైన్ చేసి ఆయన వెళ్ళిపోతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. దాంతోపాటు ఎందుకంటే 15 రోజులు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి బీఎస్సీ సమావేశం కూడా ఆ రోజు జరగబోతుంది. 15 రోజుల్లో ఈ అసెంబ్లీ సమావేశాలని జరపాలని చెప్పి కూడా వాళ్ళందరూ నిర్ణయించుకోబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించే అందరిలోనూ ఉత్కంఠ ఏంటంటే ఆయన గవర్నర్ ప్రసంగం వరకే ఉండి వెళ్ళిపోతారా, లేకపోతే ఏదైతే ఈ సెషన్స్ మొత్తం ఆయన ఉంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కొన్ని రోజులుగా డిప్యూటీ స్పీకర్ అవ్వచ్చు, దాంతోపాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు 60 రోజులు కూడా అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు అని చెప్తున్నారు. దీనికి సంబంధించే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా భయపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను రాను, నేను అసలు ఏదైతే ఉందో ఆయన ఫస్ట్ కూడా అంటే ఒక రకంగా మాట తప్పాడని చెప్పొచ్చు జగన్. ఎందుకంటే నేను అసెంబ్లీ సమావేశాలకు రాను, నేనే ప్రెస్ మీట్లు పెట్టి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని నేను ప్రెస్ మీట్లలోనే ప్రశ్నిస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు న్యాయానికో లేకపోతే న్యాయ నిపుణుల సలహాతో డిస్క్వాలిఫై అయితే పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించారో, లేకపోతే ప్రయాగ్రాజ్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు లేకపోతే బీటెక్ రవి గారి మాటలు ఇవన్నీ విన్నారో, డెఫినెట్లీ నాకేదో జరగబోతుంది, వీళ్ళందరూ కలిసి ఏదో చేయబోతున్నారు అనే భయంతోనే ఆయన అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. నిజంగా చూస్తే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు, శుభ పరిణామం కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదు, చాలా మందిని సోషల్ మీడియా కేసులు పెడుతున్నారు, లేకపోతే రకరకాల మాటలు మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించే ఎవరైతే జైళ్లలో ఉన్న వాళ్ళని అందరినీ పరామర్శిస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం లేదు అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ఆయన మీద బాణాలని ఎక్కుపెడుతుంది. దీనికి సంబంధించి ఇది తెలిసి ఆయన రావాలనుకుంటున్నారా, లేకపోతే డిస్క్వాలిఫికేషన్ ఎందుకంటే తీసేస్తారు, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తారు అందుకనే వస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అసెంబ్లీకి ఆ రోజు హాజరైన జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అసెంబ్లీకి వచ్చి ఒకసారి రిజిస్టర్లో సైన్ చేస్తే అసెంబ్లీకి హాజరైనట్టే లెక్క. ఆయన దాంతోపాటు గవర్నర్ ప్రసంగం వరకు ఉంటారా, లేకపోతే ఆ రోజు పూర్తిగా అసెంబ్లీలో ఉంటారా, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. దాంతోపాటు మరొకటి, ఎందుకంటే ఆ రోజే బీఎస్సీ సమావేశం కూడా జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఎన్ని రోజులు నిర్వహించుకోవాలి అనే దాని మీద కూడా సమావేశం జరగబోతుంది. ఎన్ని రోజులు అనేది కూడా ఆ రోజే తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ సమావేశంలో ఆయన పాల్గొంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. దాంతోపాటు 28వ తారీఖున 2025-26 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను కూడా ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్ కి సంబంధించిన దానికి దాంట్లో కూడా ఆయన పాల్గొంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. టోటల్ గా చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ లో సోమవారం జరిగే అసెంబ్లీలో ఏం జరగబోతోంది అనేది కూడా ఉత్కంఠ నెలకొల్తుంది. ఎందుకంటే ఒకవైపు చూస్తే అయ్యన్న పాత్రుడు గారు
స్పీకర్ ప్లేస్ లో ఉంటారా, లేకపోతే రఘురామకృష్ణరాజు వస్తారా? ఎందుకంటే ఏదో అంటారు కదా, పొయ్యిలోంచి పెనంలో పడ్డట్టు ఆ టైప్ లో అయ్యన్న పాత్రుడు ఉన్నా కానీ స్పీకర్ దాంతో పాటు రఘురామకృష్ణరాజు గారు ఉంటే మాత్రం ఇంకా చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే అసెంబ్లీలో ఏం జరగబోతుంది? ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఏ విధంగా ఉండబోతుంది, ఆ వార్ ఏ విధంగా అసెంబ్లీలో ఉండబోతుంది అనేది కూడా చాలా ఆసక్తిగా మారిన పరిణామం. నిజంగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉంది. నిజంగా ఆయన పులివెందుల పులే లేకపోతే పులివెందుల పిల్లిలాగా అసెంబ్లీ నుంచి పారిపోతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.